ముందుగా అందరికి హ్యాపీ క్రిస్టమస్. దాంతో పాటుగా మన హిందువులందరికీ కూడా ఈ రోజు హ్యాపీ తులసి పూజ డే. సో ఈ రోజు చూపించే కొత్త అవుట్ఫిట్ లో అటు మన హిందూస్ లేదా క్రిస్టియన్స్ ఎవరైనా వేసుకునే విధంగా చూపించేద్దామా? నార్మల్ గా తులసి డే ఏంటక్క అని చాలా మందికి డౌట్ ఉంది కదా. సో వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇచ్చేద్దాం. డిసెంబర్ 25th క్రిస్టమస్ అని చాలా మందికి తెలుసు. దాంతో పాటుగా హిందూస్ కూడా డిసెంబర్ 25th తులసి చెట్టుకి పూజ చేస్తారు. నార్త్ ఇండియన్స్ ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. సో మోస్ట్లీ సౌత్ ఇండియన్స్ కి తెలుసో తెలీదో నాకు ఐడియా లేదు. ఇక్కడ మనం ఎటువంటి రిలీజియస్ భేదాలు చూపించట్లేదు. సబ్కా మాలిక్ ఏక్ హే. యాజ్ ఎ హిందూ గర్ల్ గా ఐ ఆల్వేస్ రెస్పెక్ట్. మనకి రెస్పెక్ట్ ఇస్తున్నారా అంటే మన భగవద్గీత ఏం నేర్పిస్తుంది? అందరినీ గౌరవిద్దామని. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి కదా. సో ఈ కాంట్రవర్సల్ అంతా కూడా పక్కన పెట్టేద్దాం. జస్ట్ లుక్ ఎట్ దిస్ అనార్కలి. హ్యాండ్స్ లో అయితే బ్యాంగిల్స్ వేయకుండానే అద్దిరిపోయే లుక్ వచ్చింది కదా. దుప్పట కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చేసారు. అండ్ ఈ రెడ్ కలర్ థీమ్ ఓన్లీ క్రిస్మస్ కోసం ఎంచుకున్నావా అంటే అయ్యో మన కుంకుమ కలర్ కూడా రెడ్డే కదండి. నాకైతే డ్రెస్ చాలా బాగా నచ్చింది. ఫైనల్ గా పర్ఫెక్ట్ గా ఫెస్టివల్ వైబ్ అయితే ఇచ్చేస్తుంది. అండ్ మీకు అవుట్ఫిట్స్ బాగా నచ్చుతున్నాయా లేదా? పూజ చేసేటప్పుడు ఇలా బెంగాలీ స్టైల్లో వేసుకుంటూ ఉంటారు దుప్పటానైతే. ఇంకా క్రిస్టియన్స్ అయితే గనక ప్రేయర్ టైం. మళ్ళీ ఒక కొత్త అవుట్ఫిట్ తో కలుసుకుందాం.